హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను పాతకాలం నాటి మాగాయ పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నాను. మా నానమ్మ ఉన్నప్పుడు నానమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఇది నేను. చాలా చేసేది నానమ్మ అయితే. నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం. పికిల్స్‌లో ఆవకాయ, మాగాయ అంటే చాలా ఇష్టం. ఆవకాయ కూడా ఛానల్‌లో ఉంది. ఒకసారి చూడండి. తీపావకాయ, కారం ఆవకాయ 2 చేసి పెట్టాను. ఇప్పుడైతే నేను 14 మామిడికాయలు తీసుకున్నాను. ఈ మాగాయ పచ్చడికని. దీనికి పెద్ద సైజు కాయలు తీసుకున్నాను. మీరైతే చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు. ఏ సైజ్ కాయలైనా ఓకే. కానీ కొంచెం పుల్లగా ఉన్న కాయలు తీసుకోండి. ఇప్పుడు వాటిని కడిగి, తుడిచి దానిపైన తొక్క తీసేసి చిన్న చిన్న స్లైసెస్‌లా కట్ చేసుకోవాలి. నా దగ్గర స్లైసర్ ఉంది కాబట్టి నేను దాంతో చేశాను ఇలా. అమ్మ అయితే కత్తిపీటతోనే కట్ చేసింది. మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఏదైనా ఓకే. కానీ బాగా చిన్నగా చేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టాను నేను ఛానల్‌లోని. ఒకసారి చూడండి. అది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. మా నాన్నమ్మ ఉన్నప్పుడైతే అన్ని పచ్చళ్ళు పెట్టేది. నేనైతే చెప్పాలంటే పికిల్స్ అన్నీ ఆమె దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ సైజు స్లైసెస్‌లా చేసుకోవాలి. ఇంత చిన్నగా. ఎందుకంటే మనం ఎండలో ఎండబెడతాం గదా! ఇవి. కొంచెం త్వరగా ఎండడం కోసమని ఇలా చేసుకోవాలనమాట. మొత్తం కాయలన్నీ ఇలా స్లైసెస్‌లా జేసుకోండి. ఒకళ్ళే జేసుకోవాలంటే చాలా కష్టం గదా! సో, ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకోండి. హెల్ప్ తీసుకొని చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇదైతే నేను, అమ్మ కలిసి జేసాము. ఇప్పుడు దీంట్లో పావు కేజీలో సగం అంటే 125 గ్రాములు ఉప్పేసుకోవాలి. దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ పసుపు. మంచిగా కలుపుకోవాలి ఇది మొత్తం. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం అంతా కలిసేలాగా. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో వేసుకోవాలి మనం. ఒక డబ్బాలో వేసుకొని ఒక 3 రోజులు అలా ఊరనివ్వాలి. ఈ ఉప్పు మొత్తం ఆ ముక్కలకి పట్టేలా, దీని నుంచి రసం బయటకొచ్చేలా. దీని నుంచి మ్యాంగో జ్యూస్ అనేది బయటకి రావాలి మనకి ఈ ముక్కల నుంచి. సో, అందుకని ఒక 3 డేస్ మనం ఈ ముక్కలన్నీ ఆ డబ్బాలో వేసుకొని మంచిగా మూత పెట్టేసి ఉంచుకోవాలి. మామిడికాయలతో ఇంకా వేరే పికిల్స్ కూడా పెట్టాను నేను. చిన్న ముక్క పచ్చడి పెట్టుకుంటాం గదా మనం. అది పెట్టాను. దాంట్లో ముక్క పచ్చడి తీపిది అండ్ కారంది 2 గూడా పెట్టాను. అది ఒకసారి ఛానల్‌లో ఉంటుంది చూడండి. అది కాకుండా మామిడికాయలతో ఇన్‌స్టంట్‌గా మనం పికిల్ ఎలా చేసుకోవాలన్నది అది గూడా పెట్టాను. ఆవబద్దలని ఎక్కువ మా ఇంట్లో వేసుకుంటూ ఉంటాం అది. సో, అది పెట్టాను. ఇప్పుడు 3 డేస్ తర్వాత మనం డబ్బా మూత తీసి దాంట్లో ఉన్న ఈ మామిడికాయ ముక్కలు మొత్తం పిండాలి. మొత్తం అంతా రసం బయటకొచ్చేలా దాన్ని బాగా పిండేసి, ఆ ముక్కలు తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆ ముక్కలన్నీ పల్చగా ఇలా ఎండలో ఆరబెట్టండి. పికిల్సే కాకుండా ఇంకా వడియాలు కూడా పెట్టాను ఛానల్‌లో. ఒకసారి చూడండి. కోరొడియాలు, పింటొడియాలు 2 పెట్టాను. అవి కాకుండా ఇంకా ఇప్పుడు గుమ్మడొడియాలు కూడా పెట్టాలనుకుంటున్నాం. ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత. ఇలా మంచిగా పిండుకొని ఆరబెట్టుకోండి ఇవి. ఇలా ఆరబెట్టిన తర్వాత ఈ ముక్కలన్నీ సెపరేట్ చేసిన తర్వాత దీంట్లో మనకి జ్యూస్ మిగులుతుంది గదా! ఇప్పుడు అదంతా ఒక బౌల్‌లోకి తీసుకొని దాన్ని కూడా ఎండబెట్టుకోవాలి. ఇలా ఒక 2 రోజులు ఎండబెట్టాలి దీన్ని మనం. ఆ జ్యూస్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని ఈ 2 రోజులు ఎండబెట్టాలి. అసలైతే పికిల్స్ ఈ టైం కన్నా ఇంకా ముందే పెట్టేయాలి. కానీ మేమెప్పుడు మా చెట్టు కాయలతో పెట్టుకోవడం అలవాటు. సో, అందుకని మా చెట్టు కాయలు ఎదిగిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకొని వాటిలతోనే ఆవకాయ, మాగాయ కూడా పెట్టుకుంటున్నాము. ఇగో ఇలా ఉంటాయి ఎండిన తర్వాత. 2 డేస్ ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. ఒకసారి ఒక ముక్క తీసుకొని చూడండి. బాగా గట్టిగా అయిపోకూడదు. కొంచెం మెత్త మెత్తగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అవి ఎన్ని ముక్కలున్నాయో కొలుచుకోండి. మామిడికాయలతో ఇంకా
ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ ఇంకొకటి ఉంటుంది. అమ్మ ఎక్కువ చేస్తుంది అది. అది మెంతి బద్దలు అంటాం మేమైతే. అది కూడా చేసి పెడతాను మీకు. మనం పచ్చి మామిడికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు. అదైతే ఆల్రెడీ చేశాను. ఛానల్‌లో ఉంది చూడండి. కొబ్బరి పచ్చడి అండ్ పచ్చి మామిడికాయ పచ్చడి కూడా చేశాను. అది రైస్‌లోకి చాలా బావుంటుంది. టిఫిన్స్‌తో కూడా తినొచ్చు. ఇలా నాకైతే 3 కప్స్ వచ్చాయి ఈ మామిడికాయ ముక్కలు ఎండబెట్టిన తర్వాత. ఇప్పుడు దీంట్లోకి మనం మావుపొడి, మెంతిపొడి తయారు చేసుకోవాలి. చెప్పాలంటే మాగై చాలా పెద్ద ప్రాసెస్. కానీ ఇంకా మనకి చేసుకోవాలనుకున్నప్పుడు మొత్తం అంతా పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి కాబట్టి చేయడం అంతే తప్ప. అయితే ఇప్పుడు ఒక కప్ ఆవాలు తీసుకున్నాను దీనికోసం. ఆవాలు మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ అలా కలుపుతూ వేయించాలి మనం. ఆవాలు త్వరగా మాడిపోతాయి కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్‌లో. ఇప్పుడు వాటిని తీసి ఒక బౌల్‌లోకి తీసుకొని వాటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మంచిగా పొడి చేసుకోవాలి. చాలా మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఒకవేళ అంత మెత్తగా మీకు అనిపించకపోతే అప్పుడు మీరు జల్లెడ తీసుకొని జల్లించుకోవచ్చు. నేనైతే జల్లించలేదు. మీరు కావాలంటే జల్లించొచ్చు. చూడండి ఇలా ఉండాలి పొడైతే. ఒకసారి చూసి ఓకే అనుకుంటే మీరు కూడా జల్లించిన అవసరం లేదు. లేదు మీకు ఇలా రాలేదు అంటే జల్లించండి. ఇది జల్లించింది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతో మెంతులు తీసుకొని ఇదే కప్పుతో అంటే 200 గ్రాములు తీసుకున్నాను నేను. ఆవాలు, మెంతులు కూడాని. వీటిని మెంతులు కూడా మీడియం ఫ్లేమ్‌లో దీన్నైతే ఒక 20 నిమిషాలు వేయించాలి. మెంతులు వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. చూడండి వేగిన తర్వాత ఈ కలర్‌లోకి వస్తాయి గోల్డెన్ కలర్‌లోకి. ఇప్పుడు వాటిని కూడా పక్కకి తీసుకొని ఒక బౌల్‌లోకి చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పొడిలా చేసుకోవాలి. నేనైతే మెంతుల పొడి జల్లించాను. జల్లించిన తర్వాత పైన కొంచెం మురుంలా ఉంటుంది. దాన్ని కూడా మళ్ళీ మిక్సీలో వేసుకొని జల్లించుకోవాలి. మామిడికాయతో పికిల్సే కాకుండా పులుసు కూడా పెట్టుకుంటారు. చాలా తక్కువ మందికే తెలుసనుకుంటా నాకు తెలిసి. మా ఇంట్లో అయితే ఎక్కువ పెడతారు. సో, అది కూడా ఛానల్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. బావుంటుంది. తియ్యగా, పుల్లగా దాంట్లో నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. ఇప్పుడు చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత దీనిపైన మురుము మిగిలింది కదా! ఇలా మురుములా ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన ఉంచుకొని ఈ మాగాయ పచ్చడిలోకి పోపు పెట్టుకోవాలి. మేమైతే పోపు అంటే ఎప్పుడు వెల్లుల్లి ఒకటే ఏస్తాము. నానమ్మ ఎప్పుడు వెల్లుల్లి ఒకటే వేసేది. సో, ఇంక అలానే అలవాటు. నేనైతే 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను దీనికోసమని. వెల్లుల్లి ఎప్పుడు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. 4 వెల్లుల్లి తీసుకొని, తొక్కలు తీసుకొని ఇలా వేయించుకున్నాను. ఒకసారి చెక్ చేసి చూసుకోండి వేగిందో లేదో. వేగిన తర్వాత వీటిని ఒక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇంకా ఛానల్‌లో కూర కారం కూడా పెట్టాను. ధనియా కారం ఉంటుంది కదా! అది. అది కాకుండా కరివేపాకు పొడి కూడా ఉంటుంది. హెల్త్‌కి మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి కరివేపాకు పొడి, కూర కారం కూడా. కరివేపాకు పొడి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎలా ఉందో ఒకసారి చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు అర కేజీ ఆయిల్ తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. ఎక్కువసేపు మరిగించొద్దు. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో పావు కేజీ కారం, 250 గ్రాములు, ఒక కప్పు, కప్పులో సగం ఆవు పిండి 125 గ్రాములు, పావు కప్పు మెంతిపిండి 60 గ్రాములు, వేయించుకున్న వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. మనం తయారు చేసిన మొత్తం ఆవు పిండి, మెంతిపిండి అంతా వేసుకోకూడదు. నేను చెప్పిన క్వాంటిటీలో వేసుకోండి సరిపోతుంది. ఎక్కువ ఆవు పిండి, మెంతిపిండి వేసుకుంటే పికిల్ చేదుగా అయిపోతుంది.
అందుకు నేను చెప్పిన క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్లో కలపాలి. ఇలా ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు, రసము కలిపి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఎప్పుడైనా ఇలా పికిల్ కలుపుకోవచ్చు. ఇప్పుడనే కాదు. ఇలా కలిపేసి ఉంచుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు కూడా కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత వేడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుని మూత పెట్టండి. మీకు కావాల్సినప్పుడు వేసుకోండి. ఇంతేనండి. దీంతో మన టేస్టీ మాగాయి పికిల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.